శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. హరి ఓం శ్రీ గణేశ శారదా గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. భక్తబంధువులారా, కోదండరాముని పోగుల జనాలు కూడా నమస్కారిస్తూ గురుదేవుల పాదపద్మాలు ఆశ్రయించి భాగవత కథ, భాగవత సప్తా భక్తి యోగం. ఈ వేదాలు చదివినా కానీ రానటువంటి ఒక పరిపూర్ణ భక్తి భాగవతం అనే వేదంలోనే వస్తుందయ్యా. వేదాల యొక్క సారం అంతా కూడా భాగవతం అనే కల్పవృక్షం మనకు నాటినాడు వ్యాసభగవానుడు. దయతో జీవకారుణ్యం కలిగిన పరమాత్మ. మరి కల్పతరు కిందికి పోయి ఏం కోరుకుంటావు జీవా? కల్పతరు కిందికి పోయి కాఫీ పొడి అడుగుతావా? 3 రూపాయలు వెడలు దొరుకుతుంది బ్రూపట్టం. మరి ఏమడుగుతావు? కైవల్యాన్ని అడుగు. కైవల్యంలో అన్నీ ఉంటాయి. ఏనుగు పాదం లోపల మిగిలిన జంతువుల పాదాలను ఎలా ఉంటావో, కైవల్యం లోపల ధర్మము, అర్థము, కామము 3 కూడా త్రివర్గాలు కూడా ఇమిడి ఉంటాయి. కనుక ఆ భగవంతుని యొక్క భాగవతం అనేటువంటి కల్పతరువు కిందికి వచ్చి విశ్రాంతిని పొంది ఆ విష్ణుమూర్తి కృపకు పాత్రుడు గౌరవం కొరకే భాగవతాన్ని నిర్మాణం చేసినాడు వ్యాసభగవానుడు. ఆ భాగవతానికి అది వినాలన్నా, అనాలన్నా, రచించాలన్నా అసలు భగవంతుని దగ్గరికి పోతేనే వాటికి మాయను వారేస్తుంటాడు. ఆ మాయ. నిద్రాదేవి అడిగిందట, అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి, నా నివాసం ఎక్కడ అంటే, నిద్రాదేవి నా కథలు ఎక్కడ జరుగుతుందో, నా కీర్తన ఎక్కడ జరుగుతుందో, నా భజన ఎక్కడ జరుగుతుందో, నా ధ్యానం ఎక్కడ జరుగుతుందో అక్కడికి పోమన్నాడు. అయిపోయి జపమాల పడుకొని కూర్చుంటాము. రాత్రి గంట నిద్ర లేకపోయి ఉంటేనో జపం చేసుకుంటూ సొప్పుతామని జపమాల ఎక్కడికి పోయిందో తలవాడు పడతాము. శ్రీరామ్ 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 అంటున్న కొద్ది ఆ నిద్రలో వెళ్ళే కొడతారు మెల్లగా. అలాగే సంకీర్తన ద్వారా కూడా ఆ మాయ నిద్రారూపంలో సంస్థితమైనటువంటి ఒక ఆ జగన్మాత యొక్క మాయ మనం అంటకుండా ఆ తల్లి యొక్క కరుణకు పాత్రలమై భగవతీ కథ మనం వినడానికి ఆ తల్లిని ముమ్మారు ప్రార్థించి భాగవత కథలు అడుగు పెడదాం. జయ జయ దుర్గే దుర్గతి నాశిని, జయ జయ దుర్గే జయ జయ దుర్గే దుర్గతి నాశిని, కాత్యాయని కల్మషనాశిని, కాత్యాయని కల్మషనాశిని, కడతే తగదే కాలస్వరూపిణి, కడతే తగదే కాలస్వరూపిణి, కరుణామయీ హే కాళీ మాతా, జయ జయ దుర్గే దుర్గతి నాశిని, భువనేశ్వరి మా బుద్ధి ప్రదాయిని, భువనేశ్వరి మా బుద్ధి ప్రదాయిని, బ్రహ్మాండ నాయకి బ్రహ్మారాణి, వైష్ణవి వసుధా హే విష్ణురాణి, శివాని భవాని హే శివుని రాణి, జయ జయ దుర్గే దుర్గతి నాశిని, కాత్యాయని
కల్మషనాశిని కాత్యాయని కలి కల్మషనాశిని కోమల పల్లవ పాదాంబుజముల కొలతుము ఎదలో కోమలాంగిరో లక్ష్మీ తులసి భారతి గంగవు లక్ష్మీ తులసి భారతి గంగవు రాధవు నీవే గోలోక నివాసిని రాధవు నీవే గోలోక నివాసిని శ్రీకృష్ణవాణి కృష్ణదాస పోషిణి శ్రీకృష్ణవాణి కృష్ణదాస పోషిణి జయ జయ దుర్గే దుర్గతి నాశిని కాత్యాయని కలి కల్మషనాశిని కడతే జగదే కాల స్వరూపిణి కరుణామయీ హే కాళీ మాతా జయ జయ దుర్గే దుర్గతి నాశిని జయ జగదంబా మహారాజ్ఞికి నిఖిల పురాణ వ్యాఖ్యానం విగ్రహీ సంవత్సరైన సూత్రులు చెప్తున్న దివ్య కథ భాగవత కథ. అట్లు ప్రయోపిష్ఠుడైన పరీక్షిత్ మహారాజుకు సుఖదేవుడు వినిపిస్తున్న సూర్యజనోత్తముడైన శ్రీహరి కథ, పోతన్న రామచంద్రుని వివరిస్తున్న రామకథ. రామ అవతరించుకుని చెబుతున్నాడు. ఏ పరీక్ష మహారాజా, విదురుడు విష్ణుమూర్తి కథను విన్నాడయ్యా మైత్రిని ద్వారా అనగానే అప్పుడు పరీక్షిత్ మహారాజు సంశయం కలిగిందయ్యా, బాగానే ఉంది, భాగవతం అంతా విదురుడు విన్నాడా? మైత్రియమాముని ఎక్కడ ఉంటాడు? ఆయన తపస్సు చేసుకుంటే ఎక్కడ ఉంటాడు కదా. మరి విదురుడు అస్తినాపురంలో ఉన్నాడు, ఆయన మంత్రి. ధృతరాష్ట్రుడేమో రాజు అయితే విదురుడు మంత్రి కదా, ఆయనకి ఈయనకు సమాగమం ఎట్లా కలిగిందయ్యా అని అడగడం జరిగింది. రాజా విను, ధౌమ్య రాయబారం, సంజయ రాయబారం తర్వాత సకలనియంతైన శ్రీహరి కృష్ణ రాయబారం కూడా చేసినాడు. కృష్ణ పరమాత్మ వెళ్ళి ధృతరాష్ట్రునికి అనేక విధాలు కూడా ధర్మాన్ని బోధించినాడు, వినలే. మరి మంత్రి అయినటువంటి విధుని చెప్పినాడు, విధిరా నువ్వు కూడా చెప్పి వెళ్ళమయా ఈ రాజుగారికి అనగానే ధృతరాష్ట్రుని దగ్గరికి వెళ్ళి ధార్మికమైనటువంటి ఒక సందేశాన్ని ఇచ్చినాడు విదురుడు. విదుర నీతి భారతంలో కూడా చాలా ప్రశస్తాన్ని పొందింది. ధృతరాష్ట్ర మహారాజా, నీ తమ్ముని పాలు తమ్ముని కొడుకులకు ఇచ్చి నీ పాలు నీ కొడుకులకు ఇచ్చుకొని ఉభయకీర్తివంతులు హాయిగా ఉండవయ్యా. ఒకవేళ ఆ విధంగా నేను చెప్పింది నీకు రుచించక మొత్తం నా కొడుకులకే కావాలి, అయినా నా కొడుకుల్లో కూడా భౌతిక బలం ఏం తక్కువైంది? భీష్ముడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడున్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు అనుకుంటే విరవీగుతున్నావా? మహారాజా, సకల నియంత్రైన శ్రీహరి విష్ణుమూర్తి సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి యొక్క ఆ విష్ణుదేవుడు కృష్ణునిగా వాళ్ళ పక్షంలో ఉన్నాడయ్యా. ఆయన యొక్క చిటికన్న వేలు కూడా ఈ భీష్మ ద్రోణ కృపాలేఖన వెనుక ఎవరు కూడా ఏం చేయలేదన్నారు. యథార్థవాది లోక విరోధి కదా. దుష్ట చతుష్టలే పోతున్న దుర్యోధనుడికి కోపం వచ్చింది. దాసీపుత్రుని ఎవడు రవిని పిలిచాడు, మెడలు దొబ్బండ బయటికి అన్నాడు. నవ్వాడు విదురుడు. నాయనా సుయోధన, నువ్వు మెడలు కూడా దొబ్బడం ఎందుకురా బాబు, నేనే వెళ్ళిపోతాను అన్నాడు. చూడండి, గొప్పతనం అక్కడే ఉంది. సభలో అవమానపరిస్తే కూడా అవమానపడలే, వెళ్తానన్నాడు. నువ్వు మెడలు కూడా దొబ్బడం ఎందుకు, నేనే వెళ్తానన్నాడు. దుష్టానం దూరవర్జిత, ఆ దూరం ఎంతన్నా పెట్టుకొని ఇష్టం. సత్సంగం ప్రాప్తమైంది అంటే దుష్టుడు శిష్టుణ్ణి, సుజనుణ్ణి
ఎన్ని తీరులో నిందించినా కానీ అది వందేది వానికి మేలేదు అనమాట. ఎందుకంటే కౌరవులను విడిచిపెట్టి హాయిగా సాధు పురుషుల యొక్క సమాగమం సత్సాంగత్యం చేయవచ్చు అనుకుని బయలుదేరి వెళ్ళినాడు అనమాట. వెళ్ళి యమునా దగ్గర ఉద్ధవుని తెలుసుకొని ఆ ఉద్ధవ సమాగమంలో కూడా కృష్ణ నిర్యాణం తెలుసుకొని ఏడిచి ఆ కృష్ణుని యొక్క దివ్యలని కూడా ఇద్దరు కూడా చర్చించుకున్నారు. ఎవరు? ఉద్ధవుడు విదురుడు కూడా. మచ్చిత్త మర్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతమాం నిత్యం తుష్యంత చరమంతి చ. రవించిపోయినారు ఇద్దరు, ఏడిచాడు. అప్పుడు అన్నాడు విదురుడు, ఉద్ధవా, అంత్యకాలంలో కూడా నీకు ఆ భగవంతుడు నీకు మైత్రుడు చెప్పాడన్నావు కదా, ఆ భాగవతం నాకు కూడా చెప్పబోయానే మిరింతరించిపోతా అన్నాడు విదురుడు. లేదు లేదు, భగవదాజ్ఞ శిరసావహించాలి కదా, నేను బదరికామనం వెళుతున్నాను, మరి నీకు మైత్రేమో ఆమెను చెప్తాడు వెళ్ళుమంటే అలా వెళ్తూ వెళ్తూ పుణ్యతీర్థాల్లో స్నానం చేసుకుంటూ సాధుల దర్శనం చేసుకుంటూ గంగానది దగ్గరికి వచ్చినాడు. వచ్చేవరకు గంగానది దగ్గర యోగంలో కూర్చున్నాడు మైత్రి మామని. ఆ మహానుభావుడికి నమస్కారం చేసినాడు. మునీంద్ర లోకంబున జనులు ఘనంబైన పొలంబులం గోరి అనేక కర్మముల ఆచరించి తుదికి నిష్ఫలారంభులై వ్యర్థులై తిరుగుదురు కదా. జీవునకి దుర్భమైన క్లేశ సిద్ధి పొందుడేమి. యా ఆ భగవంతుడు అవతరించి ఏ అవతారములుంది, ఏ క్రియల నుంచే ఎటువంటి భక్తులుగా వాడినాడు. అంత్యకాలంలో కూడా కృష్ణ పరమాత్మనికి వినిపించినటువంటి ఒక భాగవతాన్ని అంతా కూడా నాకు వినిపించవయ్యా అని సాష్టాంగ ప్రాణం చేసి సవినయంగా ప్రార్థించినాడు విదురుడు. అప్పుడు మైత్రేయ మహాముని సంతోషంతో, నాయనా, మాండవి మహాముని శాపంతోని నువ్వు విష్ణుభక్తులమైనటువంటి సంయమనుడు అంటే మధురమరాజే ఇవన్నీ కాబట్టాడు అనమాట. విష్ణుభక్తి నీకేం కొరత పడుతుంది నాయన, తప్పకుండా చెప్తానన్నాడు. అనేక ముఖాలు అనేక వర్ణాలతో ఉన్నటువంటి సహస్ర శేషాభియుక్తుండైన శ్రీమన్నారాయణమూర్తి నాభిలో బంగారు పద్మం. ఆ బంగారు పద్మంలో చతుర్ముఖ బ్రహ్మ, అంతా జలమే ఉంది. 4 ముఖాలతో 4 దిక్కులు చూశాడు, ఏం లేదు. ఈ జలమందు ఈ కమల మేగతి ఉద్భవమయ్యేను, ఈ జలజాత పీఠమున నుండుట కారణమిదియో, మదీయ కర్మం పెట్టిదో మదాఖ్య ఎట్టిదో అని విస్మితుడై, ఈ పద్మంలో నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరు పుట్టించాను, నా పేరేమిటి, నేను పుట్టడానికి గల కారణం ఏమిటి అనుకొని వితర్కించి బ్రహ్మ పద్మనాళం కూడా అడుక్కు వెళ్ళినామట. అట్టడికి పోతే ఏముంది, అంతా శూన్యమే, ఊపడలేదు పాపం ఆక బ్రహ్మదేవుడికి. మళ్ళీ పైకి రాగానే తప 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 అనే శబ్దం వచ్చింది. తపస్సు చేసినాడు. ఓంకారాన్ని ప్రణవాన్ని ధ్యానం చేసుకుంటూ 1000 సంవత్సరాలు తపస్సు చేసినాడు. 1000 అంటే మన 1000 కాదు, బ్రహ్మ సంవత్సరాలు అవి. మన సంవత్సరం బ్రహ్మదేవుడికి 1 నిమిషం. అట్లాంటి సంవత్సరాలు 1000 సంవత్సరాలు చేసినాడు ఆయన. 1000 సంవత్సరాల తర్వాత ఎక్కడ దొరికాడు భగవంతుడు? భగవంతుడు బయట లేడు. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. లోపల ఆరాధన చేసి లోపల పొందవలసిన వస్తువే మన లోపల ఉంది కదా. అలా 1000 సంవత్సరాలు కాగానే చారుపటీరహీన ఘనసార తుషారమరాళ చంద్రికా పూర మృణాలకార పరిపూర్ణ సుధాకర కాశ మల్లికాసార నిభంగ శోభిత భుజంగవతల్పమునందు యోగ నిద్రారతింజన్నియుండు జఠర స్థితి భూర్భువనాది లోకుడై నరేంద్ర. చారుపటీర హీర ఘనసార తుషార మరాళ చంద్రికా పూర మృణాలహార పరిపూర్ణ సుధాకర కాశ మల్లిక. అలా ఆదిశేషుని మీద పడుకున్నటువంటి ఆ భగవంతుణ్ణి అనేక వర్ణాలు, అనేక బాబులు, అనేక వక్రనయనం, అనేక దర్శనం, అనేక దివ్యావరణం, దివ్యానేకోద్యతాయుధం. అటువంటి ఒక మహానుభావుని చూసినాడు బ్రహ్మ నిశ్చలమైన భక్తి లోపల. పద్మసంభవ, నాలో ఉన్న జీవకోట్లని నీకు చూపిస్తున్నాను ఆయన. ఇక ప్రజాసృష్టి చేయమనేటువంటి విజ్ఞానాన్ని ప్రసాదించినాడు పరమాత్మ. దాంతోని మొట్టమొదటి బ్రహ్మ సృష్టి ప్రారంభం చేసినాడు. అహం అనేటువంటి దేహాభిమాన బుద్ధి గల మోహాన్ని, అంగన సంగమ స్రచ్చందనాది క్రామిభోగించగల మహామోహాన్ని
తత్ప్రతికారజాతమైనటువంటి యొక్క క్రోధమునందు కలిగ తామిశ్రమును తన్నాశమునందు అహమేవామృతోస్మైన అంధతామిశ్రమాన్ని చిత్త విభ్రమ అనే 5 అవిద్యలను పుట్టించినాడు. అందుకే పరీక్షిత్ మహారాజు 5 అడిగాడు ప్రశ్నలయ్యా, సమాధానం చెప్పి 5కి. బ్రహ్మదేవుని సృష్టి కూడా ప్రథమంలో కూడా మొట్టమొదటి అహంకారం. 5 అవిద్యలను పుట్టించాడు. ఇదే మాయ, పంచవిధ ప్రకృతి మాయ. అహం అనేటువంటి దేహాభిమాన బుద్ధి, మోహం. ఇది చల్లగా ఉంది, ఇది వెచ్చగా ఉంది, ఇది హాయిగా ఉంది, ఇది బాధగా ఉంది అనేది భోగించగలటువంటి దాన్ని మహామోహం అంటారు. దానికి ప్రతిఘాతం ఏది జరుగుతుందంటే కోపం కలుగుతుంది, దాన్ని తామిశ్రం అంటారు. మరి తన నాశమునందు అయ్యో నేను చస్తున్నా, నేను పుడుతున్నా, నేను బాధపడుతున్నా, నేను సుఖపడుతున్నా అనేటువంటి అంధతామిశ్రం చిత్త విభ్రమ. వైద్యానికి వచ్చిన వాడికి జగత్తంతా తిరిగినట్టే కనబడుతుంది, నాకు లోపినట్టు ఎత్తున తిరిగినట్టు ఎత్తున అంటున్నామే, ఇది తిరగదు ప్రపంచం, వాడికి అనిపిస్తుంది అలా. అగో చిత్త విభ్రమ అనేటువంటిది 5. ఈ 5 విగ్రహం పుట్టించాడు. నా సృష్టి పాడిగా ఇదేమిరా అని బొమ్మలు ముడి వేసి బొమ్మానికి వచ్చాడట. అలా బొమ్మలు ముడి వేసిన బ్రహ్మ యొక్క ఈ బొమ్మల్లోంచి ఒక పిల్లవాడి కింద పడ్డాడు ఏడ్చుకుంటూ. రోదనం చేసుకుంటూ పుట్టాడు కనుక రుద్రుడు అని నామకరణం చేసి వాడికి 11 నామాలు ఎత్తించినాడు. ఏకాదశి రుద్రులను చేసినాడు. మన్యు మను మహాకాల మహత్యమరుద్వజ ఉరుడేతద్భవ కాల మామదేవతను ఏకాదశనామంబులం కలిగి ధీ వృత్తి అశన ఉమా నియత్ సర్పి ఇలా అంబిక ఇలావతి సురా దీక్షా నామపత్రి సమేతుండవై తత్తన్నివాసంబులను ప్రజలను సృష్టించుమని వంచిన ఏకాదశుద్ధులకు భార్యలను కూడా ఇచ్చిన ఆయనలారా ఇక ప్రజాసృష్టి చేయండి రా అంటే ఈ రుద్రగణాలు ఏం చేసినాయి, వాళ్ళ సంతాన్ని వాళ్ళే భక్షించడం మొదలుపెట్టాడు పెద్ద పుల్లాగా. చాలు మీ సృష్టి ఇక ఆపండి, జనార్దనుడి గురించి తపస్సు చేయండి రా అని నారాయణ మంత్రాన్ని ఏం చేసినాడు బ్రహ్మ. చేసి యోగంలో కూర్చున్నాడు. హే మహారాజా, యోగంలో కూర్చున్న ఆ భగవంతుడైన బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచే మానసపుత్రులు ఉద్భవిస్తున్నారయ్యా, జాగ్రత్తగా విను. అరవింద సంభవని అంగుష్టంబున దక్షుడు గురు వలన నారదుండును నాభిన్పులహుండు కన్నముల పునశ్చుండు దక్కున భృగువస్తమునంగ్రతువు కాశ్యంబు వలనాంగిరసుండు ప్రాణమున వశిష్ఠుండు మనమున మరీచి కన్నులా త్రీంగ పుత్ర దశకంబు వందిరి సుమ్మా 10 మంది మానసపుత్రులను కన్నాడు బ్రహ్మ. దక్షిణస్థనం వలన ధర్మములవే వెన్ను వలన ఉదయమయ్యే విశ్వభైరమైన మృత్యువు అధర్మమునందగలిగే కాముండు మరియు లాలిత ఛాయ వలన దేవహూతి విభుండు కర్దముండం ముట్టి అంతా అబ్జలు ఆత్మదేహమున జనించిన భారతిని చూచి విభ్రాంతి పొరసే పద్మ సంభవుండు. సృష్టి అంతా ఆయన చేయాలి కదా. ఆయన నీడలోంచి దేవహూతి కర్దముడు అనేటువంటి ఒక మిథునం పుట్టింది స్త్రీ పురుషులు. ఆ తర్వాత భారతీదేవి పుట్టిందిరా. ఆ భారతీదేవిని చూసి మోహించిపోయినాడు బ్రహ్మ. అందాన్ని చూసే వరకు విభ్రమ చెంది తానే మోహించిపోయినాడు. సనకాదులు వచ్చన్నారు, చాలు గురి సరోజభవ, ఎంత అన్యాయం అధమైన పని చేస్తున్నావయ్యా, బ్రహ్మదేవుడు కూతురు రమించాడు అనేటువంటి అపకీర్తి నీకు వస్తుంది కనుక ఇక చాలు ఆ పని చేయకనగా ఆ శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని ధరించి భారతీదేవిని ఇల్లాలుగా చేసుకున్నాడయ్యా పరీక్ష మహారాజు. నరేంద్ర, భగవంతుని యొక్క ముఖంలోంచి 4 ముఖాల నుంచి ఒక్కొక్క ముఖంలోంచి 16 శాస్త్రాలు 64 శాస్త్రాలను సృష్టి చేసినాడు. అవే 64 కళలు, చతుషష్ఠి కళలు. తన దేహాన్ని 2 భాగాలు చేసినాడు. బ్రహ్మదేవుడి యొక్క 2 భాగాల శరీరంలోంచి ఒక దాంట్లోంచి స్వయంభవ మనువు, మరొక దేహంలోంచి ఆయన భార్య అయినటువంటి శతరూపాసతి స్త్రీ పురుషులు పుట్టినారు. ఆ దంపతులు ఇద్దరికి 3 కూతుళ్ళు 2 పుత్రులు పుట్టారయ్యా రాజా. ఆకూతి, ప్రసూతి, దేవహూతి అని 3 పుత్రులు. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని 2 కుమారులు. ఇగో 5గురితోని మానవ లోకం పరిపూర్ణమైందయ్యా భాగవత ప్రారంభం. మనువు పుట్టిన వాళ్ళు కనుకనే మానవులు అన్నారు. మన ఆ 5గురి సంతానమే ఇదంతా అనగానే విదురుడు అడిగాడయ్యా,
మరి ఆ స్వయంభూ మనువు ప్రజావృద్ధి ఎలా చేసినాడు విరంగానికి చెప్పమన్నాడు. రాజా వినం. జన్మించినటువంటి ఒక స్వయంభూ మనువు కన్న తండ్రి అయిన బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చాడు. నాన్న, నేను మరి ఏ సేవ చేస్తే నీ సేవ చేసిన వాడిని అవుతాను. తండ్రికి కుమారుడు ఏ విధంగా కుమారుని ధర్మాన్ని ఇలా చెబుతున్నాడు. మునుకొని తండ్రి ఆజ్ఞ దళమోచి నిజోచిత కృత్యమేమి పంచిన తన శక్తి చేతనిడ చేయక చేయుడా పుండరీకలోచను పదసేవ చేయుట పరిపాలనశాలి ఎవడయు జనకునకు సుతుండు పరిచర్యను నచ్చుట సుపుత్రకా మునుకొని తండ్రి ఆజ్ఞ తలమోచి ఏమి పంచిన ఎడసేయక చేయుట. తండ్రి ఏది చెప్తే దాన్ని రుచా తప్పకుండా అనుసరించి ఆచరించడం మొదటిది. పుండరీకరుడైన శ్రీమన్నారాయణమూర్తి యందు భక్తి, ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించడం మూడవది. ఈ మూడును చక్కగా చేస్తే నాకు సేవ చేసినట్టు చెప్పమన్నాడు. ఇదంతా బాగానే ఉంది కానీ నాన్న, ఎక్కడ ఉండాలి నేను? అంత జలమేమేనే, ఈ జలంలో నేను ఎక్కడ ఉండాలి? గృహస్థాశ్రమం అన్నావు, గృహం కట్టుకోవాలి కదా. ఇల్లు కట్టుకోవాలంటే మరి ఎలా? నీళ్ళే ఉన్నాయి కదా. అవును, ఒక్కసారి శ్రీమన్నారాయణమూర్తిని ధ్యానం చేసుకున్నాడు. రసాతల ప్రళయకాలంలో రసాతలకత అయినటువంటి ఒక భూమిని ఉద్ధరించాలి కదా. మరి జలమధ్యంలో లీనమైనటువంటి ధరణిని ఉద్ధరించాలని ధ్యానం చేసుకున్నాడు. ఇంకేముంది, ఆ బ్రహ్మదేవుడి నాసికా వివరం గుండా చిన్న క్రిమిలాగా పడి చూసినంతలోనే పర్వతాకారమైనటువంటి ఒక యజ్ఞవరావతారం ఎత్తినాడు శ్రీమన్నారాయణమూర్తి. పరీక్ష మహారాజా, ఆ యజ్ఞవరామూర్తి ఘింకారం చేసుకుంటూ బయలుదేరి వెళుతూ ఉంటే అనేక విధాలు కనబడుతుంది. నానా విధానికి అని తివిరి చతుర్దశ భువనంబుల తుంతునొరగ కుమ్ముల జిమ్మునొక్కమాడు. 14 భువనాలు తన కూరలతో జిమ్మి పారేసేంత పెద్ద పెద్ద కూరలుట స్వామి. పుత్తడి కొండంపురమున నురగంట నురకురాపాడు నొక్కమాడు. కైలాస పర్వతాన్ని తన మూపురంతో చిమ్మి పారేంత పెద్ద మూపురం స్వామిది. కుర్రముల సప్త సాగరముల రొంపిగా నుంకించి మాట్లాడు నొక్కమాడు. నా వీర వాళ్ళ చేత మిన్ను నొరగించు బయలుగా నొక్కమాడు. ఆయన కాళ్ళతోని ఇలా గిట్ట గీరితే సప్త సముద్రాలు ఇంకిపోవాలట. తోకతో తోకని గిట్ట జాడిస్తే మెన్ను మన్ను ఒకటి కావాలట. అంత పెద్ద తోక స్వామిని. కన్నుగొనల విష్పులింగములు జగరా భయంకర గతిలోచునొక్కమాడు. పరమ యోగీంద్ర జనశయ్య భవ్య విభవయోగ్యమై గానగానగునొక్కమాడు. ప్రాతర మధ్యందిన యజ్ఞవరాహమూర్తి జలనిధిలో వచ్చినప్పుడు వరుణదేవుండు రక్షింపు ఉండరీగాట్ర అని ఆక్రోశింపగా ఆ వేగాన్ని తట్టుకోలేకపోతున్నాడు వరుణదేవుడు. మహానుభావ, శాంతించి నన్ను కరుణించవయ్యా అంటే కాస్త వేగాన్ని తగ్గించి లోపలికి వెళ్ళాడు. వెళ్ళేవరకు అక్కడ దైత్యుడు ఉన్నాడు, రాక్షసుడు. భూమి నాది అంటే నాదిని కొట్లాడుతున్నారు ఇద్దరు. నీదలా అవుతుందా విధవా, నాది అవుతుందని ఆ దైత్యుని సంహారం చేసి తన కూరల మీద భూముడలాన్ని పెట్టుకొని వచ్చాడయ్యా. ఎలా చంటి పిల్లవాడు బంతిని ఎలా పెట్టుకుంటాడో అలా పెట్టుకొని వచ్చాడు. పెట్టుకొని యజ్ఞపోత్రమూర్తిని చూసి కమలాసనాది దేవతలంతా కూడా స్తోత్రం చేశారయ్యా. రాజా, నారికేళం తీసుకోండి. దేవజితం జితం దే పరమేశ్వరా జితం జితం దే పరమేశ్వర జిత యజ్ఞ భావన శుద్ధి శరీరా కారణ సుకరాకారుడకు నీకు నది భక్తి మృక్కెదమయ్య వరదా భవదీయ రోమకూపంబులందులీనంబులయ్యుండు అంబుదులు
అట్టి అధ్వరాత్మకంబైదనరారు నీ రూపంబుగా అనంగరాదు దుష్కర్మ పరులకు అట్టి నీకు ప్రణామంబుల ఆచరిందు అఖిల జగదేక కీర్తి దయానుమర్తి భవ్య చారిత్ర పంకజ పత్ర నేత్ర చిర శుభాకార ఇందిర చిత్త చోరా జితం జితంతే పరమేశ్వర జిత యజ్ఞ భావన శృతి శరీరా గోపాలకృష్ణ భగవానికి పరీక్ష మహారాజా ఎదురా అలా ఉద్భవించినటువంటి స్వామి తన యొక్క కోళ్ల మీద భూమిని పెట్టుకొని వచ్చినాడు యజ్ఞవరావతారం 24 అవతారాల్లో ఇక మొదటి అవతారం అన్నమాట యజ్ఞవరావతారం రసాతలకు తగినటువంటి ఒక భూమిని ఉద్ధరించడానికని ఇక స్వామి ఈ అవతారం ఇచ్చినాడు. అప్పుడు దేవతలంతా ఏమంటున్నారు? హవరూపివి హవనేతౌ హవభోక్తవు నిఖిల హవ ఫలాదారుడవు అవరక్షకుండవగు నీకు అవితటవగును దురనర్తుమయ్య ముకుందా హవరూపివి హవనేతవు హవభోక్తవు నిఖిల హవ ఫలాదారుడవు అన్నీ నువ్వే స్వామి. బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవదేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అన్నీ ఆయనే. యజ్ఞం చేయించేది ఆయనే, యజ్ఞాలు చదివే మంత్రాలు ఆయనే, యజ్ఞం కోసం కట్టిన హోమగుండం ఆయనే, యజ్ఞం యొక్క ఫలం కూడా ఆయనే, అందులో ప్రకాశించే అగ్ని ఆయనే, అన్నీ ఆయనే. అదే స్తోత్రం చేసినారు ఇక్కడ బ్రహ్మాదేవులంతా. స్వామి ఈ యొక్క భూమండలాన్ని అలా బంతిలాగానే కోళ్ళని నిలిపినావు కదా. చతురామ్నాయ వపురు విశేషధర చెంచ సూకరాకారా విశ్వభవస్థితి ప్రళయ వేళలయందు వికార సత్వము విశ్వము నీవై నిఖిల విశ్వములోని సృజింతు ఇందిరాధీశ్వర ఈశ కేశవా త్రైమయ దివ్య శరీర దేవదేవా నీ శాశ్వత లీలలిట్టివని సన్నుతి చేయగమాకు శక్యమా. నీ లీలలు సన్నుతి చేయమాకు శక్యమా. ధర్మ అర్థ కామోక్షాలు ప్రసాదించేటువంటి ఒక యజ్ఞవరామూర్తి అవతారం ఎత్తి ప్రసాదనగతమైనటువంటి ఒక భూమిని ఉద్ధరించినటువంటి ఒక నీ లీలను తెలిసి కొనియాడ మా వల్లవుతుందా స్వామి? మా తరమా అన్నాడు మహాదేవంతా. అనగానే కృపాదృష్టితోని తన శక్తినంతా ఆ భూమికి ఇచ్చి నీళ్ల మీద ఆయాసంగా ఆ భూమిని నిలబెట్టి త్రోహితుడయ్యి అదృశ్యమైనాడు పరమాత్మ. ఇదిరా పరీక్ష మహారాజా, మంగళమైన ఈ కథ మంగళమైన ఈ కథ సమంచిత రీతి పఠింప విన్నవారి కరుణార్థ దృష్టిగని శ్రీహరి చాలా ప్రసన్నుడవునో. సత్సంగతుడైన విష్ణుడు ప్రసన్నుడు దానగునేని మంగళములు లభించు అనుమానము లేదు లేదు సుమ్మా. మంగళమైన ఈ కథ యజ్ఞవరామూర్తి కథ వింటే మాకేం లాభయ్యా అంటే మీ జీవితం మంగళప్రదం అవుతుంది అంటున్నాడు. మంగళప్రదం అంటే శుభం, స్వస్తి, కళ్యాణం. ప్రతివతారం యజ్ఞవతారం ఇచ్చినాడు అని మైత్రేయ మహాముని వీరుని చెప్పినటువంటి సంగతిని పరీక్షితుడు చెప్పినాడు. సుఖదేవుల వారు శివుని కార్యమాసలరా సావధానంగా వినండి అంటున్నాడు సూతమునీంద్రుడు. అది వినేటువంటి శవనవరామూర్తి కథను సర్వం విన్నాడు విదురుడు. సందేహం కలిగింది, అయ్యా బాగుంది కదా, మరి ఆ భగవంతునితో నీ యుద్ధం చేసినటువంటి ఒక దైత్యుడు ఎవడయ్యా, గవాణి పుట్టుపూర్వతరాలకు చెప్పాలన్నాడు. చెబుతాను ఇదిరా సావధానంగా. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలలో 13 మందిని ధర్మునికి, 13 మందిని కశ్యప ప్రజాపతికి, ఇలా అందరికీ వివాహం చేసినాడు. 27 మందిని చంద్రునికి, 60 మంది బిడ్డలకు పెళ్లి చేసినాడు. 13 మందిని కశ్యప ప్రజాపతికి ఇచ్చినాడు. అందులో దితి అదితి అనేటువంటి వాడు ముఖ్యులు.
ఒక్కనాడు ఆ దితి భర్త అయినటువంటి కశ్యపుడి ఆవిడ దగ్గరికి వచ్చింది, పాదాభివందనం చేసింది. చేసి నమస్కారం చేసి వినయంతో ఇలా అంటుంది, నాథ ఏమిటో చెప్పు, చల్లగా వచ్చి ముద్ర రాసుకోవడం ఎందుకే, ఏమిటి నీ కోరిక? వాటి కోరికను తీర్చాలి భర్త, లేకపోతే భ్రూణహత్యా మార్గం తగులుతుంది వీడికి. వెళ్ళినాడు, ప్రమాణం చేసినాడు, మమ అనిపించి అన్నీ చేసి మమ అనుకోండి ఇవ్వాలి, అయ్యగారులే అంటాడు. నువ్వేనవా అయ్యగారు, మమ అనుకోండి అయ్యగారే అంటాడు. అయితే వాళ్ళు అనలేదు. వివాహం చేసుకునేటువంటి వాడు, కన్యాదానం పరిగ్రహం చేసుకునేటువంటి వాడు ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అంటారు. 4వ అంటలేరు ఇవాళ రేపు అయ్యగారు కూడా. మోక్షేచ అంటే ఎందుకు ప్రమాదకరం అనుకుంటాం, మోక్షం అంటే జ్ఞానం. అసలైన జ్ఞానమే కావాలి. సంసారాన్ని దాటాలంటే అవలీలుగా జ్ఞానం అనే నౌకలో కూర్చోవాలి. కానీ అది అనడం లేదు. 3 ధర్మ అర్థ కామాలు, త్రివర్గాలు అంటారు. త్రివర్గాలు ఎవరు? రాక్షసులకే అవసరం త్రివర్గాలు. కనుక ఈ 4 సిద్ధించాలి అంటే గృహస్థాశ్రమంలో కూడా భర్త భార్య కోరికలన్నీ కూడా తీర్చాలి. పెళ్లినాటి ప్రమాణం అన్నమాట అవన్నీ. అలా సవినయంగా నమస్కారం చేసిన దితితో అని ఏం కావాలో కోరుకోనగానే అప్లికేషన్ పెడుతోంది దితి. నాథ గజ విభుడుద్దతిన్ ననటి కంబములన్ విదలించు లీల చిత్తజుడు ప్రసూన సాయక విధానము చేత మదీయ చిత్తము గజి విజి చేయుచుండే వగల కార్య వెట్టజనాథ నీ పదంబుజముల గాన వచ్చిది ప్రభుత్వమెలర్పగ నన్ను గావుమా. మగయ్యనగా కోరిక కలగంగానే దగ్గర ఉన్నటువంటి ఒక అరటివనంలో ఉన్నటువంటి ఒక అరటి చెట్లను ఎట్లా ధ్వంసం చేసి పారేస్తుందో అలాగే మన్మధుడు వచ్చినట్టు పురమాణాలతో కొట్టినాడు, జగిపి చేస్తున్నాడు. స్వామి, నేను ఓపలేకుండా ఉన్నాను కనుక నన్ను మాతృమూర్తిగా చేయాలని కోరుతున్నాను కనుక నాకు సంతానం కావాలి అని అడిగింది. ఏ సతీ అయినా ఏ భార్య అయినా కోరుకునే కోరిక అదే. తల్లిని కావాలి, మాతృమూర్తిని కావాలి అనేటువంటి ఒక పోరాటం అందరికీ ఉంటుంది. దితి కూడా అదే కోరిక కలిగింది. కావున నీ అర్థము ఆత్మావై పుత్ర నివేద తత్తులు పోలి వావిరి వలకిగా వినవెదీవరా కావున అధిక దీననైన నాకు పుత్ర సంతానం సంగుమా. అది అప్లికేషన్ మ్యాటర్. సంతానం కావాలి. నాకు సంతానం కావాలంటే భార్యాభర్తల సంయోగం కావాలి. అప్పుడు కశ్యప ప్రజాపతి ఆలోచించి, తరుణి, నీవు చెప్పినట్లే పురుషులకు అంగల వల్ల ధర్మార్థ కామములు సిద్ధించును గాని గృహస్థాశ్రమ ధర్మంలో కూడా భార్యామూలమిదం గృహం వేదమూలమిదం బ్రాహ్మ్యం. నీదే ఇల్లు, సంసారం అంతా నీదే, నీతో నా బతుకు, ఆశ్రయమే నువ్వు, కారణానికి వీల్లేదు. మరి 100 ఏళ్ళు కూడా భార్యతోనే సుఖపడుతూ ఉంటాడు, మరణించేదా దేహాన్ని ధ్యానించేది కూడా పురుషుడు. ఎట్లాంటి సంశయం కూడా లేదు. కానీ తలలోచన, నువ్వు సంతానం కొరకు వచ్చావు కదా, తప్పకుండా ప్రసాదిస్తాను, నీ కోరికను నిలుస్తాను. కానీ తరుణి తరుణి ఒక్క మునుకొని లజ్జా వరద వదన ఎయిది ప్రాణేషు కొంగుదాని విదూరం వెనకొని వారకామిని అనుగుణ నరేంద్ర వారకామిని అనుగుణ నరేంద్ర. వేశ్యలాగా బలత్కారం చేసి పైకొంగు బట్టి లాగిందట. ఇట్లు చేసిన భార్య నిర్బంధం దొరంగనేరక కశ్యపుర్యావతి ఈశ్వర నమస్కారంబు గావించి ఏకాంతమున నిజకాంత సంగమము తీర్చి వార్చి స్నాతుండైరజము సనాతనమునైన గాయత్రీ జపంబు చేసి నీ కర్మ చెప్పడం నా ధర్మ, వినకపోతే నీ కర్మ. మనకు ఇక్కడ క్రాస్ పాయింట్ తీయచ్చు. ఏమయ్యా మరి ఆమె అంటే చిత్రాల స్త్రీ కదా, సహజమే కదా. మరి కశ్యప ప్రజాపతి అని చెప్తారు. ప్రజాపతి అంటే బ్రహ్మతో సమానం. మరి ఆయననే ఊరుకోవచ్చు కదా. ఆయన అట్లాంటి నిషిద్ధకరం ఎందుకు చేశాడయా అంటే భర్త నేను తప్పులేదు. ఎందుకంటే భ్రూణహత్యా బాధకల్ని ఎవడు పోతాడు, దాని కోరిక చెప్పడం మన ధర్మ, వినకపోతే దాని కర్మ నేనేం చేస్తాను. 10 మాసాలు మోసి పెంచి పెద్ద చేసి కీర్తి అపకీర్తులైన దానికే నేనేం చేస్తాను.
భార్య కోరిక తీర్చని వాడు భ్రూణహత్యా మార్గంలో పోతాడని శాస్త్రం తెలిసిన మహానుభావుడే. ఆ భ్రూణహత్య మార్గాలు నేను పోవాలి, ఆ మంచి చెడులు సుఖం దుఃఖం నువ్వే అనుభవించి నాడేం భయ అని నిజకాంతా సంగమము ఏకాంతము చేయవలసి వచ్చింది ఆ మహానుభావుడికి. అలా చేశాడు. సంధ్యావనం చేసుకొని గాయత్రి జపం చేసుకొని భార్య దగ్గరికి వచ్చాడు. సతీ నీవి గతి నింద కోడక మనోజ తెచ్చుకోజండ నిర్గత నారాచ పరంపరాగత విశీర్ణ శాంతమై పాప సంగతి లజ్జాభయంబుల ధర్మముల విడిచి దుష్కాలంబునంద రమించిడి విగానా బలివిన్ విలయాలి కైవడి దుశ్శీల క్రియాలోలతన్. సతీ నింద కూడక అపకీర్తి కూడక అధర్మానికి వెనక ముందు చేయకుండా మరి దుష్కారమును నిర్మించావు కనుక దుర్మార్గులైన లోకకంటకులైన కురుళ్ళు 2 కొడుకులు పుడతారమ్మన్నాడు. సత్సంతానం కావాలి అందరికీ, కానీ సదాచారం కావాలంటే భాగవతం. సదాచారం ఉంటే సత్సంతానం కలుగుతాం. ఇలా చెప్పగానే ఏడుస్తుంది, మా అని ఏడుస్తుంది పాపం. ఎందుకు ఏడుస్తావు? ఎడవకున్నాడు. ఎడవకపోతే ఎట్లా స్వామి? కశ్యప సంతానం నీకు రాదా? కొంత నాలాంటి బాగా నీకు సగం రాదా? మన ఇద్దరికి అపకీర్తి ఎట్లాగండి స్వామి? ఎంత పని చేస్తే ఎంత పని నేను చెప్పలే నీ మోలే తరుణం యొక్క ముహూర్తం ఉండు అన్నాను, విన్నావా? ఈ ఏడుస్తుంటే ఆ భార్య ఏడుకుని చూడలేక, ఎందుకు ఏడుస్తావు? ఎడవకు, నీ 2 కొడుకుల్లో పెద్దవాడికి 4 కొడుకులు పుడతారు, అందులో పరమ భాగవతోత్తముడైన నీ మనవడు కూడా ఉంటాడు బొమ్మన్నాడు, చిరంజీవిగా ఉంటాడు వాడు. వాడితో సంతోషపడు. కొడుకులు దుర్మార్గులు పుడతారని ఏడ్చింది. మరి మనవడు పరమ భాగవతోత్తముడు పుడతాడు, ఆహా వాడితో తరించిపోతుంది కులమంతా వంశమంతా అనుకొని ఆనందపడింది. సుఖ దుఃఖాలతో ముడిపెడతాడు పరమాత్మ. ఏదొక్కటే ఇయ్యడు. చచ్చదాకా దుఃఖం వేస్తే వాడిని అడ్రస్ ఉండదు, చచ్చదాకా సుఖం వేస్తే వాడి కాళ్ళు నెత్తిగా ఉంటాయి, ఇక్కడ ఉండవు. ఇక అహంకారం విరగిపోతాడు కనుక 2 ఇస్తాడు అనమాట. ఏ సమయంలో ఏది అన్నో ఆ ఛానళ్ళని టకటకా చేంజ్ చేస్తుంటాడు రిమోట్ కంట్రోల్ నారాయణమూర్తి. రాజా రామచంద్ర భగవానికి అయ్యా ఈ విధంగా కశ్యపు వీర సమృద్ధమైన గర్భంబు ధరించి దుర్భర తేజోభిరామమును అన్య తేజోభిరామమును దినదిన ప్రబద్ధమానమురయి చింతించుదు గర్భంబు 100 వర్షంబులు ధరించుతున్నా. 100 సంవత్సరాలు మోసిందట గర్భాన్ని. కుక్కడి పురాణం ఇదేందే అది మనకు సంశయం. ఎందుకంటే మనకు 9 నెలలే కాదా, 10 మాసాలు పోని, మ్యాక్సిమం 10 మాసాలు అనుకోవచ్చు. కానీ ఈ 100 సంవత్సరాలు అయింది. మరి వాడు లక్షల యుగాలు పుట్టేవాడు. ఈ సత్యయుగాల కథ, కృతయుగంలో కూడా కథ. 2 కశివుడు లక్షలేళ్ళు భూమి మీద వచ్చినా జీవించేవాడు. గర్భంలో కూడా 100 సంవత్సరాలు ఉండడంలో అతిశక్తి ఉన్నది. 100 సంవత్సరాలు ఉన్నట్టు. దేవతలందరూ అష్టదిక్పాలకులందరికీ కాంతి కలిగిపోతుందట. అష్టదిక్పాలందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి వెళ్ళినారు. అయ్యా ఏమిటి సంగతి? మా యొక్క ఏమి చేయాలని 2 దానపాలకులు అడ్డుకున్నారు నాయన. వెంటనే వాళ్ళు శాపం పెట్టినారు. అసలు కాదు 7వ ద్వారం దగ్గర దానపాలకులు ఎవరండి అంటే మరి 6 ద్వారాలు ఏమైనట్టుగా భాగవతం వింటూ ఉంటే కానీ లోతుగా అప్పుడప్పుడు 6 ద్వారాల దగ్గర 6 నెలల 12 మంది లేకపోయినారా? కానీ వీళ్ళ భావన అలా లేకుండే. సర్వం నారాయణమయం, విష్ణుమయం. అందరికీ విష్ణుమూర్తి కనబడే. ద్వారపాలకుల్లో విష్ణుమూర్తే, వాళ్ళల్లో విష్ణుమూర్తే, ఎదురుగా విష్ణుమూర్తి ఉండే. ఈ విష్ణుమూర్తి దగ్గరికి పోతున్నామని ఏకాభిప్రాయం, ద్వైతం లేకుండా అద్వైతంలో కూడా ఉన్నారు. కానీ 7వ ద్వారం దగ్గరికి వెళ్ళగానే వీళ్ళు విజయులు లోపల లక్ష్మీనారాయణుడు మేము సరకాలం వచ్చాం, ద్వైత భావన వచ్చారా అని కట్టడం పెట్టారు వాడు. ఎటు భావం తట్టుకోలి. భగవంతుడు అందుకే అసదృశుడు, అద్వితీయుడు. ఆయనకు సాటి ఆయనే. 4 లెవెల్కి వస్తావా బద్మాష్, ఎక్కడ ఉండాలి అక్కడ ఉండమంటాడు. ఈ కాబట్టి ఒక చివరి గేటు దగ్గర 2 గేటుకి ఎవరు ఆపుతారేవండి. నేను అదేంత తీసుకున్నారకన్నదే జ్ఞాన విజ్ఞాన సుజ్ఞానాలు ఎన్నున్నప్పటికీ కూడా 7వ ద్వారం దగ్గర ఆగడమే. చూడ వెంటనే శాపం పెట్టారు మీరిద్దరు కామకృతాలైన. ఈ కాకడం విన్నటువంటి ఒక నారాయణమూర్తి లోపలికి బయలుదేరి వచ్చినాడు. ఆ నారాయణమూర్తి యొక్క రూపాన్ని చూశాడు సనకాలు. చూసి సునిశిత భక్తి
తన్ముఖం దూచిన తూర్పులు దిప్పలేకయున్ కనుగొని రెట్టకేలకు సనకాదులు అకల్మష భక్త విధూతి ఖేదముల్ మునిజన చిత్తమోదములు ముక్తి నివాసకవా రెట్టకేల కుంగనిరి నరేంద్ర. ఆ ముఖ కమలం నుంచి దృష్టిని ఓ వనజదళాక్ష భక్త జన వత్సలా దేవదేవ భవత్సుతుండు మజ్జనకుడునైన పంకరుగా జాతుడు చెప్పినట్టి మాకు రహస్యమొప్పజెప్పిన భవదీయ మంగళ గభీర పరిగ్రహ విగ్రహంబు మేమనయము చూడగంటిమి కృతాత్తులమై తగమంటిమి ఈశ్వరా. ఈశ్వరా హే జగన్నాథ శ్రీమన్నారాయణ, మా తండ్రి అయినటువంటి ఒక పద్మశివుడు బ్రహ్మదేవుడు ఎప్పుడు చెప్తుండగా విన్నామే కానీ అద్భుతమైనటువంటి అందమైన ఈ రూపాన్ని నాడు కల్లార చూశామయ్యా, హాకు తాత్రం విప్పినామయ్యా, ఇంకా కూడా ఉద్దవుతుంది మాకు. పరమాత్మ మహిత యశో విలాస గుణ మండన సర్వశరణ్య ఇంద్రియ స్ఫూలకు గాన రాకయత సీకుసుమద్యుతి నొప్పుచున్నా నీ సహజ శరీరం ఇప్పుడు వృషంబుగా చూచి మదీయ దృక్కులిందగ అహహా కుతాకదం బొరసే అచ్యుత మృక్యదమాదరింపుమా మృక్యదమాదరింపుమా. స్వామి, నీ అందాలన్నీ చూస్తూ ఉంటే మా దృక్కును మా కళ్ళు నీ అందరి నుంచి బయటకు పొమ్మన్నా పోవడం పరమాత్మ. ఆహా ఆహా కృతార్థం అయిపోయిన మహానుభావ అన్నాల్సిన కాదు. కానీ చిన్నప్పుడు అవుతూ అన్నాడు శ్రీమన్నారాయణమూర్తి, సనకాదులారా వీరు మరియ ద్వారపాలకులు, నా వృద్ధులు గనక స్వామి దోషం నాది కూడా ఉంది కనుక నన్ను కూడా క్షమించండి అన్నాడు పరమాత్మ. భగవంతుడు క్షమించమనగానే వందిస్తున్నాడా నిందిస్తున్నాడా, భగవంతుడు మళ్ళీ అనడం ఏమిటి అని స్వామి గోబ్రాహ్మణులకు సాధువులకు వేదాలకు నిలయమైనటువంటి ఒక నువ్వు మాకు నమస్కరించడం ఏమిటి స్వామి? మేమే తొందరపడి శాపం పెడితే మరి మాకేదైనా నువ్వు శిక్ష వేస్తే మేము తీసుకుంటాం. మరి కాదంటావా? నీ యొక్క ఏవి చేయలేనటువంటి ద్వారపాలకుల యొక్క శాపాన్ని కూడా దూరం చేయమంటే దూరం చేసి పారే కానీ ధర్మమూర్తివి జగత్కర్తవు నువ్వు గృహంగా నీకు ఎదురెవరుంటారు? శ్రీమన్నారాయణ అన్నారు కాదు. అప్పుడు భగవంతుడు అన్నాడు, లేదు మరి ద్వారపాలకులు వీళ్ళు నీలాంటి వాళ్ళకి అపకారం చేశారు కనుక సాధువులకు ఎవరైనా అపకారం చేసినా కీర్తలు పెట్టినా నేను ఒప్పలేను. వాడు నాశముడైనా మానే, నా వల్ల కాదు సహించడం. కనుక వీళ్ళు 3 జన్మల శత్రుత్వంతో భూలోకంలో పుట్టి మరి నన్నే చూసుకుంటూ నా చేతులని మరణించి మళ్ళీ నా దగ్గరికి వస్తారనే వరాన్ని ప్రసాదించినాడు శ్రీమన్నారాయణమూర్తి. ఆ దేవి జైలే ఇప్పుడు దితి గర్భంలో పెరుగుతున్నారా నాయనలారా, దేవతలారా, వెళ్ళండి, మీకు వచ్చిన ప్రమాదం ఏం లేదు అన్నాడు. బ్రహ్మదేవుడి పురాతన కథలు చెప్పాడు. మా కాంతి ఎందుకు పోతున్నదయ్యా అనంటే, ఇవి ఎందుకు కథ, వాళ్ళు పుట్టారంటే మీ కాంతి మళ్ళీ మీకు వస్తుందనగానే దేవతలంతా వారి వారి పొంతుపుట్లకు వెళ్ళారయ్యా పరీక్ష మహారాజా. రోజులు గడుస్తూ ఉన్నాయి. మరి ఆమెకు ప్రసవ వేదన అనుభవిస్తోంది దితి. అప్పుడు వాతావరణం ఎలా ఉందో చెబుతున్నాడు పోతన్న. ఏ పరీక్ష మహారాజా, ధరణి కంపించే కుల పర్వతములు వనక జలదురుగలంగె దారకావరుడులే గగనమగిలిన ఉడక్కె దిక్కరుడు దిశలమిడుగుడనగసే పిడుగులు పుడమిబడియే మురసి కుక్కలు మొరగెను మోరలెత్తి పగలు నక్కలు వాపోయే ఖగముల అత్తరవముడిచెను దేవతా ప్రతిమెలొరగే కన్నురాశ్రుగణముడు అందుకొనగ నరేంద్ర. కుక్కలు నక్కలు అరుస్తున్నాయి, ఇవన్నీ అపశకనాలు అన్నమాట. దేవతావతి మరి కింద పడిపోతున్నాయి, వట్టి కింద పడడం కాదు, అశ్రుకణములు ఎందుకొనగా ఆ విగ్రహాల కళ్ళలోంచి నీళ్లు కానుకుంటూ ఏ దేవాలయంలో పోయినా కానీ టపటపా కింద పడిపోతున్నాయట.
శిలా విగ్రహాల నుంచి నీళ్లు కావడం ఏంది మన డౌట్. బడలోంచి నీళ్ళు ఆడతాయి కదా. గణపతి బొమ్మలు బాగా పాలు తాగుతున్నాయి. 12-15 నెలల కింద వేశాడు ఒకటి బాంబు. అంటే వాళ్ళు చేసిన శుద్ధి కాదు, అదేం కాదు. కానీ ప్రకృతి వైపరీత్యం అన్నమాట. జరగరాని అసహజమైనటువంటి జరిగినప్పుడు సహజమైన ప్రకృతిలో ఉన్న జీవకోటికి ప్రమాదం అని హెచ్చరిస్తుంది ఇక్కడ ప్రకృతి. నా లోపల ఉన్నటువంటి బిడ్డలారా, అగో మీకు 2 దుర్మార్గులు పుట్టారు కనుక వీళ్ళతో మీకు ప్రమాదం ఉంటుంది, తస్మాత్ జాగ్రత్త. దాని సంకేతం అన్నమాట ఇది. జరగరాని జరిగినప్పుడు ప్రకృతి వైపరీత్యం అంటాం దాన్ని. అగో ఆ వైపరీత్యం ప్రమాదకర సూచిక అన్నమాట. ఆవిడ దగ్గర పోయి పారి ఉంటే నిద్రగా ఆడుతుంది. దేవాలయంలో నమస్కారం చేద్దామని దేవతావతి మళ్ళీ కింద పడుతున్న కళలో నీళ్ళు కారుకుంటూ. అంటే ప్రకృతిలో ఉన్న జీవకోటికి బాధను పెట్టడానికి క్రూరులైనటువంటి దుర్మార్గులు పుడుతున్నారు ఇక అని సింబల్. అటువంటి సమయంలో కూడా 2 కొడుకులం కన్నది ఆ తల్లి దితి. 2 పిల్లలు పుట్టగానే మరి కన్న కొడుకులు కదా, నామకరణం చేయాలి కదా. మొదలు పుట్టిన వాని పేరు హిరణ్యకశపుడని, రెండవ వాని పేరు హిరణ్యాక్షుడని. హిరణ్యం అంటే బంగారం. బంగారం లాగానే పెరిగిపోతున్నారు వాళ్ళు. కశ్యపుని కొడుకులు కానీ కశ్యపుడు, హిరణ్యాక్షుడు బంగారు కన్నం. మరి ఆ హిరణ్యాక్షుడు పుట్టగానే గద పడుకుని ఆ డేడ్రా విష్ణుమూర్తి ఎక్కడ ఉన్నాడు ఆయన. 100 సంవత్సరాలు తల్లి గడుపునే ఉండే వాడికి. గద పడుకొని బయలుదేరి వస్తున్నాడు. అలా బయలుదేరి వచ్చుకుంటూ వర్ణపురం వర్ణలోకానికి చేరుకున్నాడు. అష్టదిక్పాలకులను జయించాలనే ఉద్దేశంతో ఎక్కడ ఉన్నాడు రా విష్ణుమూర్తి వర్ణదేవ చెప్పరా. వరుణుడు ఎదురు కనబడ్డాడు. వాడు నువ్వు చెప్పకపోతే మానే నువ్వైతే యుద్ధం చేయనాతోని అన్నాడు. అనగానే వరుణదేవుడు అన్నప్పుడు అమ్మో వీంతో యుద్ధం చేయడం నా వల్ల ఎక్కడైతుంది నాయన, మనమున శాంతి పోని 1 సంవత్సరం దాకా నేను దీక్షలు ఉన్నారా బాబు, నేను యుద్ధాలు చేయడానికి వీల్లేదు ఇప్పుడు. మరి అయినా నీతో యుద్ధం చేసే ప్రతి వీరుడు భూమండలంలో కాదు 14 లోకాలు ఎవరు లేరు, ఒక ముకుందుడు తప్ప. అలాగా అయితే వాళ్ళ దగ్గరికి వెళతా అన్నాడు. వైకుంఠ నగరం మార్గం పట్టుకొని బయలుదేరి వస్తున్నాడు హిరణ్యాక్షుడు. మార్గ మధ్యంలో దేవత మునీంద్రుడు నారద మహర్షి ఎదురైనాడు. దైత్యోత్తమా ఇక్కడికి ప్రయాణం, ఏ నారద విష్ణులోకం వెళతాను, ఆ విష్ణుమూర్తిని సంహారం చేస్తాను. అట్లాగా చూడనాయన నీ సాహసం గొప్పదే, మెచ్చుకున్నాను నేను. కానీ గురుబుజుడమ్మాత్ముడు విష్ణుడు నేడు వికుంఠపురమున లేడు సుమ్మా. గురుబుజుడమ్మాత్ముడు వికుంఠపురమున నేడు లేడు. మరి ఎక్కడ ఉన్నాడయా? భూపరము పశింపనాదికి భావము దాల్చి రసాతలంబునందిరముగానున్నవాడు. అతడికే గెదవేని ఏ గుమన్ అందర ఎగగలుగు నీకు అసురంతకు తోడి రణంబవశంబుగా. ఆదివరావతారం ఎత్తి రసాతలగతైనటువంటి ఒక భూమిని ఉద్ధరించడానికి శ్రీమన్నారాయణమూర్తి లోపడి నీళ్ళ లోపడి పోయినాడు. మరి అక్కడికి పోయి చేవగట్టి నీకుంటే అక్కడికి పో, నీ కోరిక తీరుతుంది అన్నాడు. అక్కడికి వెళ్తా నాకేందన్నాడు అని బయలుదేరి నీళ్ళలోకి వెళ్ళినాడు. ఎవరికి పుండరీకాక్షుడున్నాడు. హిరణ్యాక్షునికి ఎదురే కనబడ్డాడు. నువ్వేనా పిరిగి బందా, 10 రూపాయలు దాల్చావా, 3 రూపాయలు దాల్చావా, సిగ్గులేదా నీకు? ఓడనోడు రెచ్చగొట్టుకొని కోపాన్ని రాకపోతే యుద్ధం ఎట్లా చేసుడు. చిరునవ్వులు నవ్వుకుంటూ స్మైల్ ఇచ్చుకుంటూ చాలా లాక్కుడు గురువులు లాక్కుడు యుద్ధం చేయాల్సివా? ఓడనోడు రెచ్చగొట్టుకొని బాగా కోపాన్ని వచ్చి మాటలు దాటి మీరు నిలబడి ఉంటుంది. ఇక అదే జరుగుతుంది ఇక్కడ. నీచ మృగ రూపాంగరించావు, పిరిగి పందా, 10 అవతారం ఎత్తినావా అంటే అప్పుడు పుండరీకాక్షుడు అంటాడు, వినరా వినరావోరి అమంగళాచరణ ఉద్వృత్తిన్మదిన్నీమదిన్ననయంబు వనగోచరంబగు మృగంబంచుదలంతౌరా. నేనయన్ వన్య మృగంబునౌదుగాని నీ బోటి శునక శ్రేణులందంప అని మొనందు సుమ్మారమ్మని. జగవా నీలాంటి కుక్కలను చంపాలంటే ఇటువంటి మృగరూపాన్ని ధరించాలి రా ముందరికి అన్నాడు. దగ్గరికి రాగానే వైష్ణవ శక్తితోని వాని చూపులో చూపు పెట్టి వాని శక్తి అంతా తీసుకున్నాడు. దాన్ని మన ఈ దయ్య భాషలో కూడా హిప్నటిజం అంటాం. హిప్నటిజం మొత్తం వాని యొక్క శక్తిని అంతా తీసుకోవడం హిప్నటిజం చేసి పరిచినాడు. ఆ హిరణ్యాక్షుని పుండరీకాక్షుడు శక్తి అంతా పోయింది. బ్రహ్మ వచ్చాడు ఆకాశంలోకి. స్వామి వీడితో ఎందుకు కాలజ్ఞాపన చేస్తున్నావు? దివ్యమూర్తి పురుషోత్తమ
సాయంకాలం అయిందంటే రాక్షసులకు మహాబలం వస్తుంది. రత్నంచరులు వాళ్ళు రాత్రిచరులు. పొద్దుగుంకకు ముందు తొందరగా అభిజన ముహూర్తం, మంచి ముహూర్తం చూశాడు బ్రహ్మ. ఈ అభిజన ముహూర్తంలో కూడా వీడి పేరు వెడగడేవయ్యా స్వామి అని వేడుకోగానే అప్పుడు అడ్డే కూర్చున్నాడు. ఏ ఆయుధం తీసుకుంటే ఆయుధాన్ని దుస్తునాసకులు చేసినాడు నారాయణమూర్తి. త్రిశూలం పట్టుకొని వస్తున్నాడు హిరణ్యాక్షుడు. త్రిశూలాన్ని త్రిశూలంతోనే వక్కలు చేసినాడు, గదనం వక్కలు చేసినాడు. ఏ ఆయుధం పట్టుకు వస్తే ఆయుధంతోనే తునాతురకలు చేసినాడు. అగ్ని మీద పడే మిడతలాగా అటు ఇటే కూర్చున్నట్టుంటే హిరణ్యాక్షుని ఒక్క పట్టుబట్టినాడు స్వామి. 2 చేతులు కుతికెడు వేసి వచ్చినాడు. రాజా బుడబుడ నెత్తురుగా కూచు బుడబుడనెత్తురుగా కూచు వేడ రూపము దాల్చి గుడ్లు వెలిగురగా ఇలంబడి పండ్లు గీటుకొనుచు విడిచే ప్రాణంబురు దైత్య వీరుడంతా రాజా రామచంద్ర భగవానికి. కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి, చెవుల్లోంచి రక్తంగా ఆడుకుంటూ కింద పడి ప్రాణాలు విడిచాడయ్యా రాజా. కానీ మహారాజా యోగులకు, ముళ్ళకు, సిద్ధసాధ్యులకు కూడా దొరకనటువంటి ఉత్తమ కైవల్యం దొరికిందయ్యా వాడికి. వాడి భాగ్యం ఏమని చెప్పంటావయ్యా అని ఆనందపడిపోతూ చెబుతున్నాడు సుఖదేవుల వారు. అయ్యా వాడికి కైవల్యం దొరకలేదు. ఇంతదాకా భగవంతుడు దూషించిన దుర్మార్గుడు కైవల్యం ఎలా దొరికింది వాడికి? మరి నేను రాజా వరయోగింద్రులు యోగ మార్గముల నిర్వాణి మనోవీడి సుస్థిరతం లింగ శరీర భంగమునకై జిందింతురో ఆ పంకజోదరు పణ్యాగతింతం కంబురుగంబు దర్శింపుచుందచ్చే దుర్భరితో తంసుని దైత్యవల్లభుని సౌభాగ్యంబు తానెత్తిరో దైత్యవల్లభుని సౌభాగ్యంబు తానెత్తిరో. మహారాజా యోగినుడు యోగ మార్గంలో అనేక వేల జన్మలెత్తి కూడా దొరకలేనటువంటి ఆ పరమాత్ముడిని ఒక్క జన్మలో దొరికించుకొని ఆ పరమాత్ముని దర్శనం చేసుకుంటూ ఆయన చేతులను మరణించాడు కనుక వాడి సౌభాగ్యం ఏమని చెప్పంటావా ఆయన తెలుసుకుంటున్నాడు. క్షమాడు గాడు వాడు ఈ లింగ శరీరాన్ని అనేక శరీరాలు కూడా దాల్చుకుంటూ తపస్సు ద్వారా ఆ పరమాత్ముని యొక్క వశీకరణ చేసుకోవడానికి ఆనంద కష్టాలు పడుతుంటారు. తపస్సు ద్వారా కూడా దొరకడు. సురుల్లో కూడా పరమాత్మ అటువంటి ఆ వాసుదేవుణ్ణి ఒక్క జన్మలో దర్శనం చేసుకొని ఆయన చేతిలోనే మరణించినటువంటి ఒక దైత్య వల్లభుని సౌభాగ్యము తానేటిడు. హిరణ్యాక్షుడు ఆ భగవంతుని లోపల కైవల్య ముక్తిని పొందినాడయ్యా రాజా. ఆ తర్వాత బ్రహ్మ చతుర్ముఖుడు యక్ష రాక్షస దేవతాగణాలందరినీ కూడా సృష్టి చేసినాడు. చేతులన్నీ ఒక్కసారి వాసన చూసుకున్నాడు. గంధర్వులు పుట్టినాడు. శరీరం అంతా నిమురుకున్నాడు. రోమాలు రాలి కుండలి వ్రజమైనవి అంటే సర్పాలు ఒక ముఖం దగ్గర సహస్రముఖాల్లాగా ఉండేటువంటి పాములన్నీ పుట్టినాయి. ఇలా మొత్తం సృష్టి అంతా కూడా చేస్తూ ఉన్నాడు బ్రహ్మ. మరి ఆ యక్ష రాక్షసులు వచ్చి ఈ బ్రహ్మదేవుని కబులించుకోగానే కళ్ళు మూసుకొని శ్రీమన్నారాయణ అని స్మరించినాడు. అప్పుడు మధువు మగువ ఒక అందమైన స్త్రీ రూపాన్ని, సంధ్య అనేటువంటి ఒక స్త్రీ రూపాన్ని ధరించి శ్రీమన్నారాయణమూర్తి చేతిలో చషకం అంటే మధుపాత్ర పట్టుకొని వస్తే అప్పుడు ఈ బ్రహ్మదేవుని విడిచిపెట్టినారు యక్షరాక్షసులు. మధు మగువ వాళ్ళ సొమ్ము, రాక్షసుల సొమ్ము. యక్షరాక్షసుల పాలైపోయింది. అప్పుడు బ్రహ్మదేవుని కూడా విడిచిపెట్టినారు. అనగానే విదురుడు అంటాడయ్యా స్వయంభువి యొక్క మనువు చరిత్రను నాకు వివరించమన్నాడు. స్వయంభువ మనువు రాజా ధర్మ మార్గం తప్పకుండా గృహస్థాశ్రమంలో కూడా నిరంతరం హరినామస్మరణం చేసుకుంటూ మరి 3 కూతురు 2 కొడుకులను కన్నాడు. అప్పుడు చెప్పాను కదా వాడు పేర్ల 5. అదే సమయంలో కూడా కృతయుగంలో కూడా విష్ణుభక్తుడైన కర్దమ ప్రజాపతి సరస్వతి నది తీరంలో కూడా తపస్సు చేస్తున్నాడు భగవంతుని గురించి. విష్ణుమూర్తి ప్రసన్నుడైనాడు. ఆ భగవంతుని అనేక విధాల స్తోత్రం చేసినాడు ఆ యొక్క కర్దమ ప్రజాపతి. నాయనా ప్రజాపతి నీ ప్రార్థన నేను సంతోషపడ్డాను నాయన. కొద్ది రోజులకే స్వయంభువ మనువు తన కూతురును తీసుకొని బంగారత్నంలో నీ దగ్గరికి వస్తాడు. ఆ అమ్మాయిని నీకు పాణిగ్రహణం చేయడానికి సిద్ధమవుతాడు. వద్దని మాత్రం మనకు ఆ అమ్మాయిని వివాహం చేసుకో. ఆ తర్వాత కొంతకాలానికి నేను నీ కుమారుడు కాబట్టి నీకు అపవర్గం సంప్రాప్తం చేస్తానన్నాడు. మోక్షాన్ని సాధిస్తానన్నాడు.
అలాగే స్వామి అని ఆ భగవంతుని యొక్క ఆజ్ఞను శిరసావించి తపస్సు చేస్తున్నాడు కదమ ప్రజాపతి. అంత స్వయంభుండు కనకరదారుండకు భార్యాసమేతుండై భక్తువాంచాపరైన పుత్రికందోడుకని నియతమూజకుండగిన వరుణి అన్వయింపుదు భువనములన్నీరు మరి ఎందునుగానగా వచ్చి 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 ఎదుటగాంచే బుధముఖ్యుడు విష్ణుడు కర్దం దయాసాగరు. కర్దమర్యాపతి ఆశ్రమంలోకి బంగారసం వేసుకొని భార్యను కూతుర్ని కూడా పెట్టుకొని అక్కడికి వచ్చాడు ఆశ్రమంలోకి. తపస్సు చేస్తున్నాడు. తపస్సు చేసే వాళ్ళను, నిద్రపోయే వాళ్ళను, ఏకాంతంలో ఉన్న భార్యాభర్తలను, పురాణ కథా శ్రవణం, చక్కటి భగవంతుని సంకీర్తన కథామృతం వినేటువంటి వాళ్ళ విఘ్నం చేయడం, ఇవన్నీ బ్రహ్మహత్య పథకాలు. నిద్రపోయే వాళ్ళని లేపడం మహాపాపం. తపస్సు చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉండే వాళ్ళను విఘ్నం చేయకూడదు. ఇవన్నీ కూడా బ్రహ్మహత్యా సదృశ్యాలన్నమాట. పోయి స్వయంభూమును నమస్కారం చేసి అలాగే నిలబడ్డాడు. కాసేపైనాక కనుదరి చూశాడు. ఏమయ్యా, ఆడవాళ్ళని తీసుకొని ఆశ్రమానికి వచ్చావు మహారాజా, ఏమిటి సంగతి? అంతఃపురాల లోపల రాజ్య పరిపాలన చేసుకుంటుండాలి కదా. ఇట్లు వందనంబుగా కర్దమును తన గృహమునకు విందయించిన మనువును ఆదరించి అర్ఘ్యపాద్యాదులను ప్రతిష్ఠుని గాయించి పూర్వోక్తంపైన భగవద్ ఆదేశము స్మరించి స్వయంభూనగిట్లనియే. ఇక్కడ ఒక గమ్మతొక్క మర్యాద చూడండి. మానవ కులానికి మొదటివాడు స్వయంభూ మనువు, అపర బ్రహ్మ. బ్రహ్మ తర్వాత స్వయంభూ మనువే. ఆయన కర్దమ ప్రజాపతికి నమస్కారం చేశాడట వంగి. తాత వచ్చాడు నమస్కారం చెప్పకూడదు. మా లెక్చరర్ మా ప్రిన్సిపాల్కి నేను పెట్టా తాతకు పెడతాను, ఈ తాతకు పెట్టా నేను ముత్తాతకు పెట్టా, ప్రెస్టేజ్కి వచ్చాను నేను నమస్కారం పెట్టడే నాన్సెన్స్ కాదు. గురుదేవులకు, పెద్దవాళ్లకు, భాగవతోత్తములకు, భగవద్భక్తులకు ఆచార్యాం మాం విజానీయాన్ అవమన్యేత గర్గచిత్ సమర్థ్య బుద్ధ్యాః అసూయేత సర్వదేవమయో గురువు. ముక్కోడి దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా గురుస్థానంలో ఉంటారు కనుక, భక్తుల స్థానంలో ఉంటారు కనుక పెద్దవాళ్లకు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జం శాస్త్రం చెబుతుంది కనుక అటువంటి ఒక గురువు పవిత్రమైనటువంటి వాడు కనుక వంగి నమస్కారం చేయాలి. చేస్తున్నప్పుడని అహంకారం అంతా ప్రక్షాళన అయిపోతుంది. నేను స్వయంభూమను, నేను రాదు, నేను అయ్యగారి నమస్కారం చేస్తున్నా అని కర్దమ ప్రజాపతి అనలే. మరి ఈయన నమస్కారం చేశాడు కదా, నేనేంటో పెద్ద నేను అనుకున్నాడా? ఈయన ప్రతి నమస్కారం మళ్ళీ చేశాడు. ఆసనం అర్ఘ్యం పాద్యం పూజించాడు స్వయంభూమను. పరస్పర గౌరవం. అలా నమస్కరించి స్వయంభూమనుతో అన్నాడు కదా, మహారాజా ఏమిటి సంగతి? భవనాగమన నిత్యం వెయ్యలో భవనాగమన నిమిత్తం వెయ్యది అనవుడు సమాహిత సకల నిత్య కర్మానుష్ఠానుడైన మునీంద్రులకు స్వయంభూమను ఇట్లనియే. సకల కర్మానుష్ఠానపరుడైన వాడా, ఎంత చక్కటి వాడు కర్దమ ప్రజాపతి. సత్కర్మానుష్ఠానపరుడు కదా. నమస్కారం చేసి శబరిగా అడిగితే అప్పుడు స్వయంభూమను అన్నాడు కదా, వరయోగీశ్వరా హే వరయోగీశ్వరా దేవహూతి అను ఈ వామాచ్య మత్పుత్రి, దేవహూతి అను వామాచ్య మత్పుత్రి తావర లావణ్య గుణాఢ్యులను వినియు ఎవ్వారి మరింగోరదు. ఆతురై నారదు పంపుర విము వరింతునంతునే తెంచే ఈ తరుణి భిక్ష పరిగ్రహింపు శుభోదత్త క్రియాలోరతన్ మునీంద్ర వరయోగీంద్ర దేవహూతి అని ఈ వామాక్షి మత్పుత్రి. నా కూతురయ్యా, ఈమె పేరు దేవహూతి. ఎంతో మందిని అందగాళ్ళని చూపించాను నేను, ఎవరైనా మెచ్చలే. నారద మహర్షి చేత నీ యొక్క తపస్సు వైభవం, నీ తపోవైభవం, నీ ధర్మ మార్గం లోపల నువ్వు జీవించేటువంటి నీ జీవన విధానం నచ్చి నా బిడ్డకు నిన్నే చేసుకుంటా అని పట్టుబడితే, అయ్యా నీ దగ్గరికి తీసుకువచ్చా కనుక కన్యాదానం ఇస్తాను తీసుకోవాలన్నాడు. బాగుంది యా, చేసుకుంటాను కానీ దానికి కొన్ని నిబంధనలు ఏముంది మరి
చేసుకోవడానికే మా చేసుకుంటే ఆ విష్ణుమూర్తి కూడా నాకు చెప్పాడు అనుకున్నాడు మనసులో. మనం వస్తాడు బిడ్డలు ఇస్తామనంటాడు వాతావరణం అన్నాడు కానీ చేసుకుంటా. కానీ సంతాన పర్యంతమే నీ బిడ్డకు నాకు సంబంధం, ఆ తర్వాత సంఘానం పుచ్చుకున్నాను నేను. ఏమంటావు బిడ్డ, సంతానంగా ఉంటాడు కదా, చూతాన తర్వాత ఏమవుతుందో పెళ్ళే చేసి పారే. ఇది విధానంగా పాణిగ్రహణం వరచ్చి ఆ మహత్తుని ఆజ్ఞ ఉల్లంఘనం చేయరాదని కర్తముందు పలికిన స్వయంభూ నిజమాని నిశద్రూపందరంబుతు పుత్రైన దేవభూతికి వివాహం వరదించి బ్రహ్మావర్త దేశం మనకు వెళ్ళి హరింగోర్చి యజ్ఞం వరణించిన స్వయంభూడు దేవభూతిని కర్దమ ప్రజాపతికి పెళ్లి చేసినాడు. అలా రోజులు గడుస్తున్నాయి. ద్వాదశ వర్షానికి ఒక తపం గడిచింది. 12 సంవత్సరాల కాలం వెళ్ళిపోయింది. పెళ్ళైనప్పటి నుంచి 12 సంవత్సరాలు ఆయన సేవ చేస్తూనే ఉంది. చల్లనీళ్ళ స్నానం, ప్రాతకాలం లేవడం, కందమూలాలు తినడం, ఉప్పు కారం కానీ పురుపు తీపి కానీ ఒకరి చేదు కానీ 6 రుచులు 7 రుచులు ఏదీ లేవు. భర్త సేవ చేసుకుంటూ ఉంటుంది. 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలు కాగానే ఒక్కనాడు తపస్సమాధి నుంచి బయటికి లేచి భార్యతో అన్నాడు కర్దమ ప్రజాపతి, కరుణి, ధర్మ మార్గంలో కూడా విష్ణుమూర్తి కృప పాత్రమైన మాకు పొందడానికి అర్థం ఏదీ లేదు. మా సేవలో నీ శరీరాన్నంతా కూడా క్షింపజేసావు కనుక ఏం కావాలో కోరుకోమన్నాడు. కొడుకు దొరికావు అనుకున్నది, అప్పటికైనా పెట్టింది కోరికలు ఇష్టం మొదల వారిసింది. అంటే అప్పటి జనరేషన్కి ఆ విధమైనటువంటి ఒక అవగాహన ఉండేదన్నమాట. భర్త ఏం కావాలని అడిగినప్పుడే వీడు చెప్పేవాడు. అప్పటిదాకా సేవ చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు అడిగింది, నాథ, యోగమాయా విభుండమైన నీవు సమర్థుడవని కూడా నాకు తెలుసు. దేవా, నీ వాన తెచ్చిన సంతాన పర్యంతమైన శరీర సంగమ సమయము చిత్తంబురందలంచి భవనాంగ సంగమము కృప చేసి మన్నించి భవదీయో సంయోగమాంఛాపరదం కృషీభూతంబైన ఈ శరీరంబు ఏ విధమున మద్దన భోజన పాన సుఖముల పర్చుత్యం పొందునో అట్టిమన్ మనోరథంబు తీర్ప రచితంత్రము కామశాస్త్ర ప్రకారము రక్షించి అందులో కుశలంబులైన వివిధాంబరావరణ మాల్యాన్లేపన మందిరారామ ప్రముఖలిగల విస్తారం గావించి నన్ను సుఖపెట్టవయ్యా మహానుభావ. ధర్మానికి విరుద్ధం కాకూడదు, శాస్త్ర ప్రకారం తప్పకూడదు. వివాహమైనప్పుడు నేను అంత అందంగా ఉన్నాను, ఆ సుఖానందం ఇప్పుడు రావాలి. 12 ఏళ్ళు సేవలో పోయింది కదా, సరే స్నానమే కాండములాలు కూడా ఏడ్చుకరాలి. ఆస్తికలోను చర్మం ఉన్నది ఏముంటుంది, ఆరోగ్యంగా ఉంది కానీ అందంగా లేదు. అందంగా ఉంటే ఆరోగ్యంగా ఉండదు. లింకు వన్ బెటర్ రాదు. మంచిగైనా ఏం మంచిగైనా నీకు పోందా, లోపల రోగాల్లో ఉంటుంటాయి. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే రూపాలద్వయం, ఇవన్నీ భయాలు చెప్పినాడు భక్తుడారి. వీటికి అందంగా నీటి కనబడుతున్నామే, వేటి పెరుగుతున్నా కొద్దీ మన వేటి కూడా పెరుగుతుంది అన్నమాట, లోపల రోగాల వేటు. కనుక ఆరోగ్యానికి అందానికి క్వైట్ అపోజిషన్ అన్నమాట. శరీరం ఆరోగ్యంగా ఉంది కానీ అందంగా లేదు. అదే అడుగుతుంది ఇక్కడ దేవభూతి స్వామి. 12 ఏళ్ల క్రితం నేను ఎంత స్మార్ట్గా అందంగా ఉన్నానో ఆ అందం అంతా ఇప్పుడు రావాలి. ధర్మానికి విరుద్ధం కాకుండా మన ఇద్దరం అందించాలి. అది శాస్త్ర ప్రకారంగా ఉపలక్షించి వివిధ మాల్యాను లేపర మందిరారామ విస్తారం గావించి వివిధ అంబర బట్టలు, ఆభరణాలు, సుగంధపరమ ద్రవ్యాలు దేనికి కొనుగోలు లేకుండా నన్ను సుఖపెట్టాలన్నాడు. అనగానే అప్పుడు విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుని విమానం ఇచ్చినాడు విష్ణుమూర్తి. ఆ విమానంలో భార్యను కూర్చొని పెట్టుకున్నాడు స్వయంగా ఆ కర్దమ ప్రజాపతి. వివిధమున విమానమునందు సమస్త భూభాగములు వాయువేగమునందరేంగుమ్మడి నిఖిల వైమానిక లోకమును అతిశయించి సకల భూమండలము ప్రదక్షిణం వరించి వివాహ వ్యవస్థ ఇక్కించే మొదలు. పెళ్లి కాగానే మనం హనీమూన్ అంటే హనీమూన్ పాడు కాదు, హనీమూన్ కాదు ఆయన ఉత్తర దక్షిణ యాత్రలు మొత్తం నీరాకు ఉండడం అంతా. తీర్థయాత్రలు ఎప్పుడు చేయాలంటే అప్పుడే ఒంట్లో శక్తి, ఇంద్రియాల్లో శక్తి, మైండ్ తృప్తంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది అనమాట. అప్పుడు మొత్తం అంతా చూసి వచ్చి వీడు సంసారంలో పడితే గృహస్థాశ్రమంలో ఈ సముద్రంలో మునుగకుండా బతుకుతాడు వాడు. ఇక అంతా అయిపోయి పెళ్ళి అయిపోయినాక ఇప్పటి చేయని పాప వాడే భగవద్గీత ముట్టడు మన పిల్లలు. ఎప్పుడన్నా తప్పిపోయి గిట్ట పిచ్చిగాలి కొడుకు ఈ పంచాయతీలో నీకు ఇది ఇదే టెక్స్ట్ బుక్ చదువుకోబా అని మనం వాడే ముట్టడు.
ఎప్పుడైనా గిట్ట ముడితే వాడికి అదిరాజి పెట్టాను, ఎందుకంటే నా కొడుకు ఆయన సన్యాసం మూసుకొని వెళ్ళిపోతున్నాను అడుగుతూ వాని వీడి మమకారం. కానీ వాడికి వస్తుందా అది ఆ కోరికట మాత్రం